ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేసాం రాజు. ఈరోజు మనం చెప్పుకోయే వంట పేరు కుర్మా. ఇదిగో ధనియాలు కొంచెం జీలకర్ర, మనం పెట్టుకున్న టమాటా, అల్లము, చిన్నుల్లిపాయి, ఉల్లిపాయ, ఇవన్నీ లెక్కేసుకుంటా. పచ్చిమిర్చి, పెద్దగా చెప్పు. పచ్చిమిర్చి, కరేపాకు, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ, కరేపాకు, ధనియాలు, జీలకర్ర, అల్లం, చిన్నుల్లిపాయ. గతంలో నేను 2-3 సార్లు తిన్నాను. చపాతీలోకి, అట్టులోకి, రైస్లోకి బ్రహ్మాండంగా వండిద్ది. ఇప్పుడు బలవంతంగా వండించుకొని తింటున్నాను. ఇది ఎట్లా చేయాలో మీకు కూడా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. నూనె కొంచెం కుర్మాలో కొంచెం ఎగస్ట్రా పట్టిద్ది. నూనెకి ఎగస్ట్రా పడితేనే రుచి వచ్చింది. అల్లము, చిన్నుల్లిపాయి, ధనియాలు, జీలకర్ర, ఒక టమాటా, పెద్దల్లిపాయి, కరేపాకు, ఉల్లగడ్డ, కుర్మా. ఇప్పుడు మనం చేయబోయేది ఇది రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి కూడా బ్రహ్మాండంగా ఉండిద్ది తినంటే. ఇదే నేను చేయలేనన్నా కూడా వీడు గొడవ చేస్తున్నాడు చేయమని, అందువల్ల చేస్తున్నా. ఈ తాలింపులో జీలకర్ర వేసుకోవాలి. మళ్ళీ తాలింపులో జీలకర్ర వేసుకోవాలి. పసుపు, ఆవాలు, మొత్తం కలిపి ఇట్లా ముద్దలాగా ఇది బాగా ఏగాలి. ఏగితే నూనెలో అప్పుడు ఉల్లగడ్డ, మళ్ళీ ఉల్లగడ్డ వేసి మళ్ళీ వేయించుకోవాలి. బాగా ఉడకాలి ఉల్లగడ్డ కూడా నూనెలో. ఇట్లా మసాలాలో ఉల్లగడ్డ నూనెలో మసాలాలో కలిపి ఏగితే రుచి వచ్చింది. కరేపాకు, ఇది బాగా ఏగాలి కుర్మ. మనం బయటికి పోయి కొనుక్కొచ్చుకొని తినాలంటే మన హెల్తులు పాడైపోతున్నాయి. అదే మనం ఇంట్లో చేసుకొని మనం వండుకొని తింటే ముద్ద తినేవాళ్ళు 2 ముద్దలు తింటారు ఆ రుచికి. మనం ఇంట్లో చేసిన దానికి బయట చేసిన దానికి చాలా తేడా ఉండిద్ది. బాగా ఏగాలి. సరిపడా సాల్ట్, చాలిపోతే అప్పుడు ముక్కలు వేసుకున్నప్పుడు వేద్దాం. బాగా ఏగాలి. ఇంకా కొంచెం పచ్చి వాసన పోయిన దాకా వేగాలి నూనెలో. పచ్చి వాసన పోయిన దాకా వేగితే బాగుంటుంది. ఈసారి ఉల్లగడ్డ అంటాం. బాగా వేగింది నూనెలో. ఇప్పుడు ఉల్లగడ్డ వేసేసి ఏదైనా పచ్చి వాసన పోయిన దాకా నూనెలో వేగితే అది బాగా రుచి వచ్చింది. ఓ చొక్క నీళ్ళు వేసుకుంటే
మసాలా నీళ్ళు. సరిపోతుంది. అది బాగా గుజ్జుగా ఏగేటంటే సరిపోతుంది. కొంచెం మగ్గిన తర్వాత దించుదాం. నూనె పైకి వచ్చింది చూడు. ఇట్లా నూనె పైకి వచ్చినాక కూర అయిపోయింది. నూనె పైకి వచ్చి కొంచెం ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకుంటే వాసన వస్తే గుమ్మగుమ్మలాడిపోతుంది. ఉత్తి కూడా తినాలనిపిస్తుంది. అదే బయట ఫుడ్ కన్నా ఇంట్లో కుటుంబంతో తింటుంటే కొంచెం ఉప్పు మామూలు టేస్ట్ కాదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో కూడా పెట్టండి. మాకు ఉప్పు సాలలేదు కాబట్టి కొంచెం వేసుకున్నాం. మీకు సాగితే మీ ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేస్తాలి. రెడీ కూర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి నీ వేరే కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.